దగ్గర టైటిల్ కూడా అదే పెడుతున్నాం, అమ్మా నాన్న ఓ అఘోరి అని. సో అటు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలా, అఘోరి దగ్గరికి వెళ్ళాలా, మధ్యలో విష్ణు అనే వ్యక్తి ఎంట్రీ. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా వర్షిణి పేరు రీచ్ అయిపోయింది. వర్షిణి ముఖం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయింది. సరే, న్యూస్, ఎంటర్టైన్మెంటు, హడావిడి, రచ్చ, వివాదాలు, కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఆటోమేటిక్గా జనాలకి చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము కూడా అది ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. కానీ వర్షిణి కోణంలోంచి చూస్తే, వర్షిణి మనసులోకి వెళ్ళి చూస్తే ఎన్నెన్నో మనందరికీ కన్నీళ్లు తెప్పించే ఎన్నో అంశాలు బయటకు వస్తాయి. ఆమె ఇంతవరకు చెప్పలేకపోయిన అనేక అంశాలు మాట్లాడటం కోసం ఇవాళ హైదరాబాద్లో బిగ్ టీవీ స్టూడియోకి వర్షిణియే నేరుగా వచ్చింది. నేరుగా వచ్చింది. విజయవాడ నుంచి, మంగళగిరిలో ఉన్న తన ఇంటి నుంచి నేరుగా హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న బిగ్ టీవీ స్టూడియోకి ఆమె నేరుగా వచ్చింది. మనతో పాటు వర్షిణి ఇక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు వర్షిణి గురించి మీరందరూ కూడా రకరకాలుగా వినుంటారు. అవన్నీ కూడా ఒక కోణం. మనందరికీ తెలిసింది ఏంటంటే వర్షిణి బీటెక్ చదువుకునే ఒక పిల్ల, చక్కటి అమ్మాయి. అఘోరితో పాటు ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటోంది, ఎందుకు గుజరాత్ వరకు వెళ్ళింది, ఎందుకు విష్ణు అనే వ్యక్తి ఆమెను కొట్టి తిట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇవి మాత్రమే మనకు తెలుసు. మనకు తెలియాల్సిన కోణం ఇంకోటి ఉంది. అది మనసు విప్పి ఇవాళ అసలు విషయాలన్నీ కూడా బయటికి చెప్పేందుకు వర్షిణి మనతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మా వర్షిణి, అంటే మీరు మేజర్ కదా? అవునండి. మైనర్ కాదు? కాదు. ఓకే, మీకు మాట్లాడే రైట్ ఉంది. ఎందుకంటే మీరు మైనర్ అయితే యాక్చువల్లీ మీతో నేను మాట్లాడించకూడదు, లైవ్ చేయకూడదు అనుకున్నాను. నేను మేజరేనండి. మీకు ఏదైనా మాట్లాడే రైట్ ఉంది. మీ జీవితం గురించి మీరు డిసైడ్ చేసుకునే హక్కు, ఆ డెసిషన్ నాకు ఉంది. ఇవాళ బిగ్ టీవీని వెతుక్కుంటూ ఎక్కడో మంగళగిరి నుంచి హైదరాబాద్ వరకు వర్షిణి ఎందుకు రావాల్సి వచ్చింది అని అడిగితే, నేను ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి ఇంకా ఫైనల్గా ఈ అఘోరి శ్రీవర్షిణి అని ఏదైతే స్టోరీ నడుస్తుందో దానికి ఎండ్ కార్డ్ ఇవ్వాలి, ఫైనల్గా అన్నీ కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పడానికి వచ్చాను. ఓపెన్ అప్ అయిపోతాను. ఇంకా నేను రావడానికి గల కారణం ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. విష్ణు అనే అతనికి తను చెప్పిందే వీళ్ళు చేస్తున్నారు. మీడియాలో కూడా తిని చెప్పిన స్క్రిప్టే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకోవడానికి రైట్స్ లేవు. ఇప్పుడు మేము యాక్చువల్గా విష్ణు మాకు ఎలా పరిచయం అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. డాడీకి ఫ్రెండ్ ఫస్ట్. సో డాడీ ఆర్థిక పరంగా జాబ్ పోవడం వల్ల అతని షాప్లో నేను 15 ఇయర్స్కి పనికి వెళ్ళాను. నా స్టడీ ఆపేసి, అన్నయ్యని కంటిన్యూ చేశారు స్టడీ. నా స్టడీ ఆపేసి 15 ఇయర్స్కి నేను తన షాప్లో వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేశాను, ఓకే బాగానే ఉంది. అప్పటి నుంచి అన్నయ్య అంటూ చిన్నపిల్లలాగా ఇంకా కోతానికి మళ్ళీ తోకెలా అన్నట్టు అలా తిరిగేదాని అనమాట. ఇంకా మంగళగిరిలో విష్ణు చెల్లి అంటే వర్షిణి అన్న అంటే విష్ణు అని అలాగ పేరు పడిపోయింది. సో ఇప్పుడు నేను రావడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటంటే, కొంచెం మనీ లాస్ ప్రాబ్లం ఉంది. సో ఊర్లో పేరు ప్రాబ్లం ఉంది. నువ్వు పెంచావు కదా, ఏంటి తను ఇలా అని చెప్పని మాటలు వస్తాయి కదా, అవి తట్టుకోలేక నన్ను ఎలా అంటే అలా టార్చర్ చేసేసి వెనకమాల నుంచి పుషప్ చేసుకుంటూ వస్తున్నాడు. అది నాకు నచ్చలేదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఓకే పెంచారు, నన్ను బాగానే చూసుకున్నాను, నేను కాదనట్లేదు, మంచోడే. కానీ నా డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఎందుకు అడ్డుపడుతున్నాడు? నా కాళ్ళ కిందే బతకాలి, నేను చెప్పిందే చేయాలి, నువ్వు నా చేతిలో చచ్చిపోవాలి, నిన్ను చంపితే నేనే చంపాలి అని తనకి ఎవరిచ్చారు ఆ రైట్స్? మా అమ్మ నాన్నే అనలేదు ఆ మాటలు. మా అమ్మ నాన్న కూడా నన్ను అతను కొట్టినట్టు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టుండరేమో. చెప్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది నాకు. సో అందుకే ఇవన్నీ ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి నేను బిగ్ న్యూస్కి రావడం జరిగింది. మీ బాధ మీ కళ్ళ నీళ్ళు తిరుగుతుంటే చూసే జనానికి మాకు కూడా నిజంగా బాధ కలుగుతుందమ్మా. అంటే ఎంత పెయిన్ ఉంటే ఒక ఆడపిల్ల ఈ రకంగా పబ్లిక్గా జనం ముందుకు వచ్చి ఒక వ్యక్తి నన్ను ఇలా కొడుతున్నాడు, ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తున్నది ఊహించుకోగలం. పీరియడ్ టైంలో కూడా వదిలిపెట్టలేదండి. అఘోరి అమ్మ వచ్చినప్పుడు అప్పటికి పరిచయం అయిపోయింది, అంతా బాగానే ఉంది. మంగళగిరి టోల్గేట్ దగ్గరికి వచ్చి